కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఇదివరకి థంబ్‌నెయిల్ అనేది చూసింటారు. ఈ థంబ్‌నెయిల్ చూసిన వెంటనే అయితే మీకైతే అర్థమైపోయి ఉంటుంది. మనము టమోటాలో మెయిన్‌గా ఇప్పుడంతా మనకు సీజన్ కాబట్టి టమాటాలో పూత అయితే నిలబెట్టుకోవాలి. మనం పూత నిలబెట్టుకుంటేనే పూత నుంచి అయితే పిందయితుంది. పిండి నుంచి అయితే పొండవుతుంది. ఆ పొండయితే మనం అమ్ముకుంటాం కాబట్టి ఇక్కడ మెయిన్‌గా టమాటా పూత రాలిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమి, టమోటా పూత రావాలంటే ఏం చేయాలి? అలాగే ఈ ఎండ నుంచి టమోటాలో కొంచెం ముందుగా నాటుకున్నాం కాబట్టి మనము కొంచెం అయితే పూత అనేది 100% నిలుస్తుంది. అట్మాస్ఫియర్ తట్టుకుంటుంది. మనమైతే టమోటా పంట అనేది పొద్దున్నే అయితే చూడొచ్చు. సాయంత్రం అయితే చూసుకోవచ్చు. మధ్యాహ్నం ఎండకొచ్చినామంటే మన పంట మనకు చూసేకే అయితే కొంచెం నచ్చదు. ఎందుకంటే మనకి అది ఆ విధంగా అయితే ఫిక్స్ అయిపోయింటుంది. ఎందుకంటే ఆకులన్నీ ఈ ఎండ దెబ్బకి 35-36, 37, 40 డిగ్రీల వరకైతే ఎండ కాస్తుంది. ఈ ఎండకు చెట్టు నిలిచేది కూడా కష్టమైపోతుంది. మన ఏరియాలో కొంచెం కూల్ ఉంది కాబట్టి కొంచెం బతుకుతాయి. కొంతకల్లా అయితే టమాటా చెట్లు పెట్టిన చెట్లు పెట్టినట్లే ఉన్నాయి అనేది కూడా అయితే మనకైతే కాల్స్ వస్తున్నాయి. చూసుకోవచ్చు మనము. మనకైతే ఫ్లవర్ డ్రాపింగ్ అనేది లేదు. మీరు కూడా ఫ్లవర్ డ్రాపింగ్ ఉండకూడదనుకుంటే మీరు ప్లాన్ చేయాల్సింది ఇప్పటి నుంచి కాదు. ఇప్పుడు పూత డ్రాప్ అయితుంది కదా అని ఈ రోజు నుంచి అయితే మనము ఫ్లవర్ డ్రాపింగ్ మీద అయితే ఫోకస్ అనేది పెట్టకూడదు. ఎందుకంటే మనము ఈ పొద్దు నుంచి ఫోకస్ పెట్టామనుకో చెట్టుకు 10 రోజులు పడుతుంది. మన పూత రాలకుండా ఉండాలనుకుంటే. అదే గనక మనం పంట ఫస్ట్ నుంచే ఫోకస్ చేశారనుకోండి మీరు. ఇప్పటి నుంచి పంట మన చేతుల్లో ఉంది. ఫస్ట్ నాటినప్పటి నుంచే మనం ఫోకస్ చేసుకొని పర్ఫెక్ట్‌గా మందులు, స్ప్రేయింగ్‌లు గానీ, అవి మీకు ఏవైతే బాగా పర్ఫెక్ట్‌గా పనిచేస్తాయనుకుంటారో మీ తోటలో. ఎందుకంటే నేనొకటి చెప్తాను. అది మీరు చేయరు. అది నాకు తెలుసు 100%గా. మీకైతే చెట్టుకు ఏమేమి చేయాలనుకుంటారో అవైతే పర్ఫెక్ట్‌గా చెట్టు నాటినప్పటి నుంచి అయితే పర్ఫెక్ట్‌గా అయితే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే చెట్టు నాటినప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటేనే పూతయితే నిలుస్తుంది. ఇప్పుడు పూత రాలిపోతుంది కదా అని ఈ పొద్దు ఎనర్జీ ఇచ్చినామనుకో 10 రోజుల తర్వాత అయితే చెట్టుకైతే ఎనర్జీ అనేది వస్తుంది. ఎందుకంటే లేట్ ప్రాసెస్ మనకి. ఇచ్చిన వెంటనే చెట్టు తీసుకొని అప్పటికప్పుడే నీకు పూతకు రాలిపోక అనేది చేయదు గదా! అది అందరికీ తెలిసిందే. కానీ అలా ఎవరు పాటించడం లేదు. మన చెట్టుకి కావాల్సిన పోషకాలన్నీ ఫస్ట్ నుంచి అందిస్తేనే చెట్లో పూతనేది 100%గా నిలుస్తుంది. మీరు ఫస్ట్ నుంచి అందించకుండా మధ్యలో అందించేసి చెట్టు పూత యాబొద్దు రాలిపోతుందో 99.99% ఫార్మర్స్ పూతకి ఎప్పుడు ఇస్తున్నారంటే పూత రాలినప్పుడు మాత్రమే మందులనేటివి ఇస్తున్నారు. అదే పెద్ద మిస్టేక్. పెద్ద తప్పు అదే. అలా యాపొద్దు చేయొద్దండి. అలా చేయడం వల్లే పూతనేది రాలిపోతుంది. చెట్టు మనం ఫస్ట్ నుంచయితే ఇచ్చుకోవాలి. మనకు పూతనేది గూడా ఎక్కువగా కనిపిస్తానింది. కానీ ఇప్పుడు పూతనేది లోపలికెళ్ళిపోయింది. పూత ఇట్లా ఇరిగితే బాగా కనిపిస్తుంది. ఇట్లా లోపలికెళ్ళిపోతే మనకు పూతనేది కనపడదు. అందుకని పూత కొంచెం తక్కువనేది కనిపిస్తుంది మనకి. 38 రోజుల తోటకి. ఈ విధంగా అయితే ఉంది. మనము కాయలు గూడా ఏ విధంగా ఉన్నాయో గూడా చూసుకోవచ్చు మీరు. ఎక్కడ గాని ఊజికి గాని ఏమైతే లేదు. మనం ఇప్పుడు స్ప్రే చేసినది 3 స్ప్రేయింగులే. దోమ గీమ ఉన్నా గూడా నీకు ఓ సాలంతా తిరిగాము. ఎవరికెప్పుడు కనపడిండు. దోమ లేదు, ఊజిక లేదు. అసలు ఏమీ లేదు. మనము ఇప్పుడు స్ప్రేయింగులు చేసింది 3 అవి మన ప్రొడక్ట్సే స్క్రీన్ మీద ఉన్నాయి. మీరు కూడా చూసుకోవచ్చు. కావాల్సినోళ్ళైతే దాని మీ నంబర్‌కైతే కాల్ చేయండి. ఇంక మస్ట్ షుడ్‌గా ఫోకస్ చేయాల్సింది పూత. ఈ పూత ఇక్కడ కొంతమందికి యెల్లోగా మారి కట్ అయిపోతా ఉంటుంది. ఇట్లా మొదట్లో, ఈ పూత మొదట్లో. అది మెయిన్ డ్రాబ్యాక్ ఏమొచ్చి చెట్టుకి మైక్రో న్యూట్రియన్స్, బోరాన్ అనేది సరైన కాలంలో అయితే అందించిండము. దాంట్లో అయితే అవి రాలిపోతుంటాయి. కొన్నిసార్లు ఊరికేనే రాలిపోతుంటాయి. ఆ పసుపు కలర్ మార్కన్నా ఒకేసారి రాలిపోతుంటాయి. అప్పుడేమంటే మనం చెట్టుకి ఎన్‌పీకేలు గాని మా యొక్క భూమికి సంబంధించిన కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా అనేది అందించిండం. అందుకనైతే రాలిపోతాయి. కాబట్టి మీరు పర్ఫెక్ట్‌గా అయితే చెట్టు నాటినప్పటి నుంచి అయితే అన్నీ అందించండి. పూత రాలినప్పుడు అందిస్తే ఏం ప్రయోజనం అనేది ఉండదు. ఉండదంటే ఉంటుంది. కానీ లేట్ మళ్ళా 10 నెలలు, 10 నెలలు టైం తీసుకుంటుంది. మనకు పంట అనేది కూడా లేట్ అనేది అవుతుంది. అందుకని మీరు చూసుకోండి. చూసుకొనైతే చేసుకోండి. ఈ పూత మనం ఎంత కష్టపడుతుండేదంతా ఈ పూత కోసమే గదా! మనం కష్టపడుతుండేదే పూత కోసము. ఆ పూత నిలబడకపోతే మనం పంట పెట్టేంత వేస్టు. ఎందుకంటే ఆ పూత నిలబడితేనే పిండి వెన్న కాయ అయితుంది. కొన్నిసార్లు పూత పిండిగా మారకన్నా అయితే మగ్గిపోతా ఉంటుంది. అది ఎండ అనేది ఎక్కువైపోయింటుంది చెట్టుకి. ఎండాకాలంలో కాబట్టి పూత కాలం రాలిపోతా ఉంటుంది. పూత పిండి పట్టే కన్నా డైరెక్ట్‌గా ఎండ ఉష్ణోగ్రత కూడా ఎక్కువైపోయింటుంది కాబట్టి మీరు వాటర్ అనేది ఇలా సాల్లోకి కూడా అయితే ఏసుకోండి. చెట్టుకు క్లైమేట్ కూల్‌గా అనేది ఉండాలి. 35 డిగ్రీల వరకు ఎట్లా ఒకట్ల మేనేజ్ చేసుకోవచ్చు. 35 డిగ్రీల తర్వాతనే మనకు అసలైన కథ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉండే ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో అందుకే.
మనకైతే పిండి కూడా పట్టేసాయి చూసుకోవచ్చు. నీకు ఒక కుచ్చు అయితే చూపిస్తాను. ఒక ఒక పూతది. ఇది కాయ పట్టేసింది. ఇక్కడ కాయ పట్టేసింది. ఇక్కడ కాయ పట్టేసింది. ఇక్కడ కాయ పట్టేసింది. ఇది కూడా పిండి ఉంది చూడండి. ఇది పిండి అయితే అయిపోయింది. ఇది కూడా పిండి అయితే అయిపోయింది. ఇంక 2 పూతలున్నాయి. ఈ 2 కూడా పూతలనేటివి పిండి అయిపోతాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కాయే. ఇది కాయే లోపల. మనకైతే 100%గా అంతా పూత అనేది కాయగా పట్టిస్తున్నాం. మీరు పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. చెట్టు నాటినప్పటి నుంచి అన్నీ ఎక్కించుకొని మధ్యలో ఎక్కువ ఎంత ఎనర్జీ ఇచ్చినా కూడా చాలదు. ఎందుకంటే చెట్టుకు ఎక్కువ ఇవ్వాల్సొస్తుంది ఎనర్జీ. చెట్టును ఫస్ట్ నుంచి ఇచ్చుకుంటూ పోయినావనుకో నువ్వైతే 100%గా అయితే సక్సెస్ అయితావు. పూత రాలకుండా అయితే చేసుకుంటావు. అలా కాకుండా తర్వాత కానీ నువ్వు గాని చేసావనుకో అది మిస్ మ్యాచ్ అయిపోతుంది. పంట అనేది కూడా వెనక్కిపోతుంది. ఎందుకు పంట వెనక్కిపోతుందంటే పూత రాలిపోతే కాయలు అనేటివి లేట్ అవుతాయి. లేట్ అయిపోతే మనకు ఒకవేళ రేట్ ఉన్నప్పుడు మనకు 2 కోతలు పడినా కూడా పెట్టుబడి ఈజీగా కొట్టుకోవచ్చు. మీరు 2 కోతలు లాభాలేకపోవచ్చు. అందుకని పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. ఒక్కోసారి పూత రాలిపోయేది కూడా మంచిదైతుంది. ఎందుకంటే రేటు వెనకాల వచ్చిందనుకో ఆ పూత వల్ల కూడా కాయలు వెనక్కి వచ్చేస్తాయి. రాలిపోవడం వల్ల కూడా మనం ఎట్లా ఆలోచిస్తే మన పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది ప్రతి దాంట్లోన. అందుకే నేను ఒక వీడియో చేశాను మీరు చూసుకోవచ్చు. అలాగే మన వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. టమాటా పాజిటివ్ సైడ్ ఎలా, నెగెటివ్ సైడ్ అయినా ఎలా ఆలోచిస్తారనేది కూడా అయితే వీడియో అయితే పెట్టాను మీకి. మీరు డ్రాప్ కాకుండా చూసుకోండి. కాయలు అనేటివి వస్తాయి. నిన్నైతే లైట్‌గా రైజ్ అయిందన్నారు. ఇంకా మార్కెట్ ఈరోజు ఎలా ఉంది, ఏమైనా సంగతి అనేది దగ్గరలో అయితే చూద్దాం. అది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే మీకైతే అప్డేట్ ఇస్తాను. ప్రతి ఒక్కరికైతే అప్డేట్ ఇస్తున్నాను. మనమైతే మన ఫోకస్ చేయాల్సిందంతా పూత. రాళ్ళ పక్కన ఉండాల్సిందే. అందుకని ఇప్పుడు ఆల్రెడీ చెట్లు నాటి 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు అయినోళ్ళు మరుసటి చుట్టగా చెట్లకు మంచిగా పోషకాహారాలు ఇవ్వండి. ఎన్‌పీకేలు, మైక్రో న్యూట్రియన్స్ అలాంటివన్నీ ఇవ్వండి. చెట్టు ఎందుకు దెబ్బతింటుందయితే చూద్దాం. ఏమి ప్రాబ్లమ్ రాదు. పర్ఫెక్ట్‌గా అన్నీ అది కరెక్ట్ మోతాదులో ఇచ్చుకుంటే ఎక్కువ ఇచ్చినా నష్టమే, తక్కువ ఇచ్చినా నష్టమే. ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే చెట్టు తీసుకోదు. అప్పుడు మనం మనీ అనేది లాస్ అవుతాం. తక్కువ ఇస్తే ఏమవుతుందంటే నీకు కావాల్సిన దానికంటే తక్కువ ఇచ్చినామనుకో చెట్టు అనేది అప్పుడు పూత రాలేదానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అట్లా 2 విధాలుగా మనకు లాసెసే కాబట్టి కరెక్ట్‌గా ఇచ్చుకోండి. డ్రిప్పులు మీ మీ అనుగుణంగా బట్టి మీకు ఏవైతే బాగా పనిచేస్తాయో అనుకుంటారో అవైతే వదులుకోండి. అవి మీకింగా మనకి ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కానీ, ఎన్‌పీకేలు కానీ కావాల్సొస్తే మీకి మన దగ్గర ఉండేటివి కావాల్సొస్తే స్క్రీన్ మీద నెంబర్‌కైతే కాల్ చేయండి. నేనైతే మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను. మీరైతే ఫస్ట్ వాడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. లేకుంటే లేదని కూడా చెప్తాను నేను డైరెక్ట్‌గానే చెప్పేస్తాను. ఎందుకంటే ఒకరు నేను చెప్పిందే చేయాలని లేదు కదా! వాడింది నాకు చెప్పేది అనేవాళ్ళు కూడా ఉండారు. మనకు తెలిసిందేదది. వాడు చెప్పింది నేను ఎందుకు పాటించాలని. అట్లే కానీలే అందుకనే చెప్తున్నాను నేను. ఫోర్స్ ఏం లేదు. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి. లేకుంటే లేదు. ఎందుకంటే మనం చేసే పనిలో ఏమైతే రాంగ్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మనల్ని ఫాలో అవుతారు. ఇంట్రెస్ట్ లేనోళ్ళు నన్ను వాడినేంది నేను ఫాలో అయ్యేదనేవాళ్ళు వదిలేస్తారు. వాళ్ళ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు కరెక్ట్‌గా 10 మంది రైతులున్నారు. ఆ 10 మంది రైతులను పర్ఫెక్ట్‌గా తోట తీపిచ్చుకొని వాళ్ళకి పర్ఫెక్ట్‌గా పంట పండించిస్తే చాలు మనం. ఎందుకంటే ఆటోమేటిక్‌గా మనం పికప్ అనేది అయిపోతాం. 10 మంది రైతులను పైకి లేపితే చాలు. అందరిని పైకి లేపాలని లేదు. అందరూ మన మంచి కోరుకునే వాళ్ళు కూడా లేరు. ఆ 10 మంది రైతులను పైకి లేపితే చాలు. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఇంకేమైనా పూత గురించి డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.